సర్వోన్నతుడైన దేవుని ఘనమైన నామానికి నా స్తోత్రము. అలాగే వీడియోను వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు. మరి ఈ సమయంలో నేను ఒక చిన్న అంశాన్ని మీ దగ్గర మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, మరి ఈరోజు మదర్స్ డే అనేటువంటి ఒక రోజును ప్రజలందరూ జరుపుకుంటుండగా, ఈ మదర్స్ డే అనేది నేను ఆలోచించినప్పుడు నాకు ఒక వింతగా అనిపించింది. అంటే అమ్మకు కూడా ఒక పండగ దినం ఉంటుందా అనేది నాకు అనిపించి ఆలోచించినప్పుడు, అమ్మకు కూడా మరి పండగ దినాలు ఉండాలి. ఎందుకంటే జీవం లేని లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వస్తువులకు మనుషులు పండగలు చేస్తున్నారు. చూడండి, చెట్టుకి, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకి మనుషులు అభిమానిస్తున్నారు, గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఇన్ని పండుగలు రావడానికి కారణం ఏంటంటే, ప్రతి చెట్టుని మనిషి ప్రేమిస్తాడు మన భారతీయుడు. ఎందుకంటే ఆ చెట్టులో ఉన్నటువంటి గుణగణాలను గుర్తెరుగుతాడు. వేప చెట్టుని తల్లిగా భావిస్తాడు. వేప చెట్టు చేదుగా ఉన్నను దాని యొక్క ఔషధ గుణాలు మనిషికి నయం చేస్తాయని తెలిసి అనాది కాలంగా ఆ వేప చెట్టు మీద మరి పేటెంట్ని భారతదేశం కలిగి ఉంది. కాబట్టి ఆ చెట్టుని పూజిస్తుంది. మరి చంద్రుని, ఆకాశంలోనేటువంటి సూర్య చంద్ర నక్షత్రాలను మనిషి పూజించడం కారణం ఏంటంటే, వాటి వలన వచ్చేటువంటి మంచి పదార్థాలు మనము పొందుకుంటున్నాం కాబట్టి. వాటి వలన మనుషులు చూడండి, ఒకసారి నేను ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. సూర్యుడి నుంచి కూడా మంచి పదార్థాలు మనుషులకు దక్కుతాయా అంటే అవును, దక్కుతాయి. ఆ విషయాలను నేను మీతో పంచుకునేదానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే సూర్యుడి నుంచి మనకి ఎండ వేడిమి, ఆ యొక్క ఎండ వేడిమి వల్ల, సూర్యోదయం వల్ల ఈ భూమి మీద ఉన్నటువంటి దుష్ట శక్తులు మరి పారద్రోలబడుతున్నాయని యోగ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. చంద్రుడి నుంచి మనకి చల్లదనము, వెన్నెల వస్తుంది. కాబట్టి ఇవన్నీ గమనించినటువంటి మనుషులు ఈ వేటి నుంచి మనుషులకు మేలు జరుగుతుందో వాటిని అన్నింటిని ప్రేమించడం అలవాటు చేసుకున్నారు. అని బైబిల్ గ్రంథము ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. అపోస్తుల కార్యములు 14:17 చూస్తే, అసలు మనిషి ప్రేమించవలసిందే, మరి పూజించవలసింది, ఆరాధించవలసింది సృష్టికర్తన అనే విషయాన్ని ఆలోచించే విధంగా ప్రతి మనిషి దాని గురించి వెనక్కి వెళ్ళి ఒకసారి ఆలోచించే విధంగా బైబిల్ గ్రంథం మాట్లాడుతుందండి. అపోస్తుల కార్యం 14:17 చూసినట్లయితే, ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఆయన ఎవరైనా దేవుడు ఆకాశం నుండి మీకు వర్షమును, మరి ఫలవంతములైన ఋతువులను దయచేసి ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని దగ్గరగా చెప్పారు. అంటే దేవుడు ఒక సాక్ష్యం కలిగి ఉన్నాడు. కాబట్టి పూజించేదానికి, ఒక వ్యక్తికి ఒక పర్వదినాన్ని డిసైడ్ చేసేదానికి మనుషులు ఎందుకు ఫలాని దినము మంచిది,
ఈ దినాన్ని వారి కొరకు కేటాయించాలి, మనం వారిని జ్ఞాపకం చేసుకోవాలని చూస్తారంటే వాళ్ళ నుంచి మనం పొందినటువంటి మేలు. అలాగే ఈరోజు మదర్స్ డే అనేటువంటి అమ్మ కోసం ఒక దినాన్ని జరుపుకుంటున్నారంటే ఇది పిచ్చితనం కాదండి. నిజంగా ఈ సృష్టిలో తల్లి అనే పాత్ర చాలా గొప్పదే. తండ్రి అనేటువంటి పాత్ర చాలా గొప్పదే. చూడండి, దేవుడు ప్రతి చోట ఉండలేక తన ప్రేమను మరి డైరెక్ట్గా మనుషులకు అందించేదానికి ఆయన అదృశ్య లక్షణాలైనటువంటి ప్రేమ, నీతి, మరి పరిశుద్ధత, ఇవన్నీ కూడా మనుషులకు ఆయన అందించాలని చూస్తున్నా మనుషులు దేవుని యొక్క అదృశ్య లక్షణాలను గుర్తించలేకపోయారు. అనాదిగా భూమి మీద నరులు పుట్టింపబడినప్పటి నుండి ఆది నుండి కూడా దేవుని యొక్క సహవాసాన్ని నుంచి వారు దూరం అవుతున్నది. ఎందుకంటే ప్రేమ అనేది అదృశ్య లక్షణం. అది కంటికి కనిపించటం లేదు. దేవుడు తను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనిపించటం లేదు, చెవికి వినిపించటం లేదు, హృదయమునకు గోచరించటం లేదు అని అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయించున్నాడు. కనుక దేవుడు ప్రేమించినవి మనుషుల మేలుల కొరకు, మనిషికి మేలు చేసేదాని కొరకు. కాబట్టి అమ్మ అనేటువంటి క్యారెక్టర్ కూడా దేవుడు మనల్ని ప్రేమించి మరి ఈ భూమి మీద ఆమెను సృష్టించి ఆదాము యొక్క ప్రకటముకలోంచి ఆమెను తీయడం జరిగింది. సాటి అయిన సహాయంగా ఆమెను చెప్పడం జరిగింది. ఆమె ఆదాముకు సాటి అయిన సహాయమైన మరి ఇంట్లో బిడ్డలు పెంచేటువంటి విషయంలో కానీ, పోషించేటువంటి విషయంలో కానీ, భర్త తీసుకొచ్చేటువంటి ఆదాయాన్ని ఆ బిడ్డలకు మరి ఆహార రూపంలో మార్చి మరి వారి కడుపు నింపేదానికి, వారి ఎదుగుదలలో వీటన్నిటిలో ఆమె సహకారండి. మరి అటువంటి తల్లి గురించి ఈరోజు మాట్లాడటం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. కల్పించుకొని నేను ఈ యొక్క వీడియో చేసేదానికి మరి నేను ఇష్టపడి ఉన్నాను. చూడండి, అమ్మ అనేటువంటి ఆ తల్లిలో దేవుడు తన ప్రేమను ఉంచాడు. తండ్రి అనే క్యారెక్టర్లో తన శిక్షను ఉంచాడు. దేవుడు అంటే ప్రేమ స్వరూపి. ఆయన ఒక ట్రైనరు మనకి. ఈ రెండింటిని విడదీసి తల్లిదండ్రులు అనేటువంటి ఈ యొక్క భూమి మీద క్యారెక్టర్లో పెట్టి నిన్ను సంరక్షిస్తున్నాడు, పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. అటువంటి తల్లిదండ్రుల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు. వారిద్దరిని సమానంగా మనకి ఇచ్చున్నాడు. కానీ ఎస్పెషల్లీ ఈరోజు తల్లి గురించి ఒకరోజు ఆమెకు ఒక పండగ చేస్తున్నారు. తండ్రి గురించి ఆయనకు ఒక పండగ దినముగా పర్వదినంగా చేస్తున్నారు. అవునండి, ఇది చాలా మంచి ఉద్దేశం. ఎందుకంటే చూడండి, తల్లి మన ఇంట్లో తల్లిని మనం ఎప్పుడు గమనించలేము, కానీ మన శరీర అవయవాల్లో కొన్ని అవయవాలని మరి కొంతమంది మేధావులు పోలుస్తూ లివర్ ఉంటుంది కదా, మనకు కాలేయము. ఈ లివర్ అంట అది చేసిన పని తల్లి కూడా చేయలేదంట, అంత పని చేస్తుందని చెప్తారు. ఎందుకంటే మన శరీర అవయవాలు దేవుడు నిర్మించిన విధానం చూస్తే దావీదు గారు ఆశ్చర్యపోతున్నాడు, ఒక వింతైనటువంటి అనుభూతి చెందుతున్నాడు. నీవు నన్ను నిర్మించిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి అని చెప్తున్నాడు అనమాట. 139వ కీర్తనలో 13వ వచనం మనం చూసినట్లయితే దావీదు గారు ఆ మాట చెప్పడం జరుగుతుంది. అవునండి, మన శరీర అవయవాల్లో ప్రతి అవయవము నిరంతరాయంగా పనిచేస్తుంది. ఏ అవయవమైనా మరి శరీరంలో నేను ఈరోజు నిలిచిపోతే ఆ రోజు మన చావు తథ్యం. లివర్ పనిచేయకపోయినా అది లివర్ అనేది ఒక తల్లితో పోల్చడం జరిగింది. అది కెమికల్ ఫ్యాక్టరీగా చెప్పడం జరుగుతుంది. మన ఆహారంలో వెళ్ళేటువంటి కెమికల్స్ని అది విడదీసి రక్తంలోనికి వెళ్లకుండా శుద్ధి చేసి వాటన్నిటి నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మరి ఆ తల్లి ఇలాంటి పాత్రను ఒక శరీర అవయవం మరి కలిగి ఉందని దాన్ని లివర్ అని, ఆ లివరు ఆ కాలేయము తల్లి చేసేటువంటి మరి ఈ యొక్క పని, ఈ యొక్క భౌతికంగా చేసే పని తల్లి ఏ విధంగా అయితే కష్టపడుతుందో నిరంతరాయంగా లివర్ కూడా నీ శరీర అవయవాల్లో ఆ విధంగా కష్టపడుతుందని చెప్తున్నారు. నేను చిన్ననాటి నుంచి నా తల్లిని చూస్తూ పెరిగాను. మా అమ్మ తన జీవితాన్ని మా కొరకు త్యాగం చేసింది. మేము 8 మంది సంతానంలో ఏ రోజు కూడా మరి తన సౌఖ్యాన్ని, తన సుఖాన్ని ఆమె చూసుకోలేదండి. ఎందుకంటే అమ్మ మనందరికి సెలవులు ఉంటాయి, మనందరికి పండగలు ఉంటాయి, మనందరికి కూడా ఎంజాయ్మెంట్లు ఉంటాయి, కానీ అమ్మకి ఏది ఉండదు. ఒకసారి గమనించండి. మనకి స్కూల్ సెలవులు ఇచ్చినప్పుడు మరి అమ్మకు కూడా సెలవు ఇవ్వాలి కదా. మనకి దసరా హాలిడేస్లు ఇచ్చినప్పుడు అమ్మకు కూడా దసరా హాలిడేస్లు ఇవ్వాలి కదా. మనకు సంక్రాంతి హాలిడేస్ ఇస్తున్నారు, సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారు. మనకి ఏ హాలిడేస్ అయితే ఇస్తున్నారో ఆ హాలిడేస్లు అన్నిటిలో కూడా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునేదానికి, వండి ఓర్చి మీకు బాగా మరి కడుపుకు పెట్టేదానికి ఆ తల్లికి సెలవు లేదండి. ఇంట్లో పండగ జరిగితే, ఇంట్లో వివాహం జరిగితే అన్ని విషయాల్లో మరి తల్లి రెస్ట్లెస్గా పనిచేస్తుంది. అటువంటి తల్లి గురించి మాట్లాడాలి. ఎవరు మరి మహానుభావులు అటువంటి తల్లి యొక్క త్యాగాన్ని, ఆమెకు కూడా ఒక సెలవు దినాన్ని ప్రకటించాలని, ఈ యొక్క మదర్స్ డేని ఉపయోగించుకొని ఆ తల్లికి కొంత రిలాక్స్ ఇవ్వాలనుకున్నారేమో, ఆ రోజైనా ఆమెని సత్కారం చేస్తారనుకున్నారేమో ఇది పెట్టారు. కానీ చాలామంది స్టేటస్ల్లో వాటిని పెట్టుకొని ఈరోజు మదర్స్ డే అని గొప్ప గొప్ప స్టేటస్లు పెట్టుకుంటున్నారు. కానీ ఈరోజు నీ తల్లిని కూర్చోబెట్టి సత్కరిస్తున్నావా? అమ్మ, ఈ ఒక్క రోజైనా నువ్వు పని చేయొద్దు, ఈరోజు నీకు పండగ దినము, ఈ పని మేము చేస్తాం, కూర్చో అని ఆమెకి చేసి వండి ఆమె తినిపిస్తున్నారా? అంటే ఒక దినములో మీకు అటువంటి పద్ధతిని అలవాటు చేయాలనుకుంటుంది ఈ యొక్క సమాజం, ఈ సిస్టమ్. తల్లి యొక్క ప్రేమను, తల్లి యొక్క త్యాగాన్ని మీకు నేర్పించాలనుకుంటుంది. మన అన్ని అవసరతల్లో ఆమె మనకు సెలవులు వచ్చిన ఆదివారం రోజు కూడా మనకు సెలవు అయ్యి ఉండొచ్చు, కానీ ఆమెకు సెలవు లేదు కదా. అటువంటి తల్లి త్యాగాన్ని గురించి ఈరోజు మాట్లాడాలని నిశ్చయించుకొని నేను మాట్లాడుతున్నాను. తల్లిదండ్రులను గౌరవించాలని బైబిల్ చెప్తుంది. నీవు నివసిస్తున్నటువంటి ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు కావాలంటే, నిరంతరాయంగా జీవించాలంటే, ఈ భూమి మీద జీవనము కంటే కూడా పరలోకంలో కూడా దేవునితో నివసించాలంటే, దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము అని గ్రంథము చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 2వ వచనంలో చూసినట్లయితే. కాబట్టి నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించమని చెప్తుంది బైబిల్. కాబట్టి అటువంటి తల్లిదండ్రులు వారు ఎటువంటి వారైనా సరే నిన్ను పెంచి నీకు జన్మనిచ్చారు, నిన్ను మరి పెంచి పోషిస్తున్నారు, నిన్ను ఒక ప్రయోజకునిగా చేస్తున్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, మత్తయి సువార్తలో 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెని అడిగిన ఎడల వానికి రాతనిచ్చినా, చేపను అడిగిన ఎడల పామునిచ్చినా, మీరు చెడ్డవారయ్యి ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. మీరు చెడ్డవారయ్యి ఉండి, ఈ భూమి మీద నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, మేలు చేయవాడు లేడు, ఒకడును లేడు. అందరూ స్వార్థంతో బ్రతుకుతున్నారు. కానీ ఆ స్వార్థమైనా కూడా
తన వారికి మేలు చేసుకునే స్వార్థం చాలా మందిలో ఉంటుంది. నా కుటుంబానికి నేను మేలు చేసుకునేటువంటి స్వార్థం చాలా మందిలో ఉంటుంది. అటువంటి వారు అయ్యుండి కూడా మీ బిడ్డల గురించి ఎంతగా ఆలోచిస్తున్నారు? గొప్పగా ఆలోచిస్తున్నారు. కాబట్టి చెడ్డవారై ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విషయంలో గొప్పగా ఘనంగా ఆలోచిస్తున్నారు కదా. కాబట్టి తల్లిదండ్రులను నీవు సన్మానించేటప్పుడు వారు చెడ్డవారైనా మంచివారైనా వారిని సన్మానించేటువంటి తీరులో మార్పు ఉండకూడదండి. బైబిల్ గ్రంథం అది చెప్తుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. అంటే నీ మేలు దేవుడు ఎక్కడ దాచిపెట్టాడంటే నీ తల్లిదండ్రులను సన్మానించే విధానంలో దాచిపెట్టాడు. అంతే, ఒక్క మాటలో చెప్పాలంటే. ఈరోజు లోకము తమ తల్లిదండ్రులకు, బైబుల్ తెలియనటువంటి వ్యక్తులు కూడా తమ తల్లిని తండ్రిని గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. వారికి ఒక మదర్స్ డే అనేటువంటి ఒక సెలబ్రేషన్ చేసి తన తల్లిని కూర్చోబెట్టి, ఏమీ తెలియని వాళ్ళు కూడా ఒక కేక్ కటింగ్ చేసి ఆమె యొక్క హృదయంలో సంతోషాన్ని, ఆమె కళ్ళ ద్వారా ఆమె చూపించేటువంటి ప్రేమను, ఆమె యొక్క ప్రేమను వాళ్ళు చూస్తున్నారు. ఆమె సంతోషాన్ని వాళ్ళు చూస్తున్నారు. ఆమెతో ఆ సంతోషాన్ని వాళ్ళు కూడా పంచుకుంటున్నారు. నాకు ఒక రోజు అంటూ ఉందా, నేను కూడా పండగ చేసుకునేటువంటి ఒక రోజు ఉందా అనేటువంటి ఆనందాన్ని ఆమె చూడగలుగుతుంది. ఒక లోక సంబంధం లేనటువంటి మనుషులే, దైవ జ్ఞానం లేనటువంటి అనేకులు ఈ విధంగా చేస్తున్నప్పుడు, దైవ జ్ఞానంతో నిత్యం నింపబడుతున్నటువంటి క్రైస్తవ జనాంగం ఎంత ప్రేమను చూపించాలి తల్లిదండ్రుల పట్ల, ఎంత ప్రేమను చూపించాలి తల్లిదండ్రుల పట్ల అని చూస్తే, యేసుక్రీస్తు వారు చూడండి ఎలా పెరిగాడో ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు వారు క్రైస్తవులందరికీ మాదిరి. ఈరోజు ప్రపంచానికి అందరికీ ఆయనే మాదిరి. యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభు అండి. ఒక క్రైస్తవులకే ప్రభువు కాదు, ఆయన అందరికీ ప్రభువు. ఆయన అందరికంటే మరి పరలోకమందును భూమి అందును భూమి క్రింద ఉన్న వారిలో ఎవరైనా గనులు ఉన్నారంటే వారందరికంటే కూడా ఆయనకు పరిణామాన్ని దేవుడు ఇచ్చాడు. అటువంటి ప్రభువు లూకాసు వార్తలో మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 42వ వచనంలో ఈ విధంగా రాయబడింది. యేసుక్రీస్తు వయసు అప్పుడు 12 ఏళ్ళు. యెరూషలేమునకు వెళ్ళుచుండగా పస్కా పండగ ఆయన తల్లిదండ్రులు ఏటాట యెరూషలేమునకు వెళ్ళుచుండేవారు. ఆయన 12 ఏళ్ల వాడు ఉన్నప్పుడు ఆ పండగను ఆచరించడకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. తల్లిదండ్రులతో వెళ్ళాడు. మరి తల్లిదండ్రులతో వెళ్ళినటువంటి క్రీస్తు ఆ పస్కా పండుగలో తప్పిపోవడం, మరి తన తల్లిదండ్రులు తనని వెతుక్కుంటూ వచ్చినటువంటి ఒక దిన ప్రయాణం వారు వెళ్ళిపోయి, మరలా యేసు ప్రభు వారు బాలుడైనటువంటి 12 సంవత్సరాల బిడ్డ కనిపించినప్పుడు వారు తిరిగి వచ్చి ఆ బిడ్డను అడిగినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటలకు వాళ్ళు ఆశ్చర్యపోయారు. నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను కదా, మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఆయన యెరూషలేము దేవాలయంలోనే ఉండిపోయాడు. యెరూషలేము దేవాలయంలో ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకులతో మరి తర్కించుచు దైవ జ్ఞానాన్ని మరి ఆయన బోధిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని బాలుడైనటువంటి క్రీస్తు ఆయన ఇంకా చూసినట్లయితే చూడండి, తల్లిదండ్రులతో అక్కడి నుంచి వచ్చిన తర్వాత 51వ వచనంలో, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. అంటే యేసుక్రీస్తు తల్లిదండ్రులకు లోబడ్డాడండి. అక్కడి నుంచి తప్పిపోయినా ఆయన అక్కడ కూర్చున్న తల్లిదండ్రులు ఆయన గుర్తించి, నాయన ఏం చేస్తున్నావు అన్నప్పుడు, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటే నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీరు ఎరుగురా అని వారితో చెప్పిన. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహించలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రపరుచుకొనెను. తల్లి యొక్క గొప్ప లక్షణం అండి ఇది. తన బిడ్డల విషయాలు ఏవి కూడా బయటికి ఉప్పొంగకుండా
వారి యొక్క ఎదుగుదల విషయం అయితేమి, వారి యొక్క పోషణ విషయంలోనైతేమి, ఏ తల్లి కూడా తమ హృదయంలో ఆ బిడ్డ విషయంలో భద్రత కలిగి ఉంటుంది. మరి భద్రపరుచుకును, వీటన్నిటిని హృదయంలో భద్రం చేసుకును. కానీ యేసు జ్ఞానమందును, వయస్యందును, దేవుని దయందును, మనుషులందరి దయందును వర్ధిల్లుచుండెను. అంటే యేసు ప్రభు వారు తల్లిదండ్రులకు లోబడటమే కాదండి, జ్ఞానమందు వర్ధిల్లుచున్నాడు. వయస్సులో ఆయన వయసుకి తగ్గ పరిణితిని చూపిస్తున్నాడు. మరి తల్లిదండ్రులకు మరి దేవుని దయను పొందాడు, మనుషులందరూ దయను పొందాడు. కాబట్టి ఈరోజు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించే విధానంలో యేసుక్రీస్తే మనకు మాదిరి. చరిత్రలో చాలా మంది తల్లిదండ్రులని మరి తల్లులను చూడవచ్చండి. వారిలో కొందరు తల్లులను చూసినట్లయితే యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 15వ వచనంలో ఒక తల్లి ఇక్కడ కనిపిస్తుంది. ఆ తల్లి ఎవరంటే చూడండి, చంటి బిడ్డను మర్చిపోయేటువంటి తల్లి. యాక్చువల్గా తల్లి అనేది స్త్రీ తను కనినటువంటి బిడ్డని, మరి తన చంటి పాపని మరుచునా అంటది అక్కడ. వారు మరుస్తారు అంటే వాళ్ళు మరువరు, ఎందుకంటే తల్లి ప్రేమ అటువంటిది. తన కడుపును పుట్టినటువంటి బిడ్డను, చంటి పాపను మరువునటువంటి తల్లిదండ్రులు ఈ భూమి మీద అనేకులు ఉన్నారు. ఒక్కొక్కసారి చూసినట్లయితే వారి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే, ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో చూశాను. ఒక బోట్ ప్రమాదంలో మరి చనిపోయినటువంటి పరిస్థితిని చూస్తే, ఆ బోటు మునిగిపోతున్నప్పుడు మరి కొంతమంది అందులో చనిపోతున్నారు. ఒక తల్లి తన బిడ్డను చావులో కూడా గట్టిగా హక్కును చేర్చుకొని అంటుకొని బెల్ట్ వేసి ఆ బిడ్డకి విడవకుండా చనిపోయింది అట్లా. అంటే అర్థం ఏంటి? మరి అన్ని జ్ఞానాలు తెలిసి, జవసత్వాలు ఉండి, అన్నీ ఉండి, నేను కాపాడుకోగలను, ఎలాగైనా ఈదుకొని బయటికి వెళ్ళగలను అనేటువంటి నమ్మకంతో తన బిడ్డ తన నుంచి దూరం అవ్వకుండా గట్టిగా ఆమె పెనేసుకుంది. అదే ఆ బిడ్డను ఆ యొక్క నీటిలో విడిచిపెడితే ఆ బిడ్డకి ఈత రాదు, ఆ బిడ్డ ఎలా పైకి రావాలో తెలియదు, కొట్టుమిట్టాడి చనిపోతాడని తాను ఎలాగైనా కాపాడుకోగలను, నా బిడ్డను ఎలాగైనా గట్టుకు తీసుకెళ్ళగలను అనేటువంటి తాపత్రయంతో ఆ బిడ్డ ఆ తల్లిని అడ్డుకోవడం జరిగింది. ఆ తల్లి ఆ బిడ్డను గట్టిగా పట్టుకోవడం, ఇద్దరు చనిపోవడం జరిగింది. చాలా హృదయ విదారకమైన విషయం ఇది. అంటే మరణములు కూడా తన బిడ్డను విడవకూడదు అనుకుంటుంది తల్లి. అటువంటి మాటను బైబిల్ గ్రంథంలో రాయిస్తూ యెషయా గారు చూడండి, ఆ ఒక్క మాటను చదివినట్లయితే చాలా గొప్పగా మనకు అనిపిస్తుంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనను మరుచుదురు గాని నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు దేవుడు. మరి తల్లి ప్రేమ, తన కడుపును పుట్టినటువంటి ప్రేమ, ఆ బిడ్డను కన్నటువంటి ప్రేమ తన చంటి బిడ్డను మరవదంట. వారు కూడా మరుస్తారంట అప్పుడప్పుడని చెప్తుంది ఇక్కడ బైబిల్ గ్రంథం. కానీ దేవుడు మరువడు. నేను వారిని మరువను. తల్లిన అంత వాత్సల్యం కలిగినటువంటి తల్లి ప్రేమైన ఒక్కొక్కసారి మర్చిపోతుందేమో, కానీ నేను వారిని మరువను, నా అరచేతుల మీద వారిని చెక్కి ఉన్నాను అంటున్నాడు. ఇది ఒక రకమైన తల్లి ప్రేమ. ఇక్కడ దైవ ప్రేమను చూపిస్తున్నాము. మర్చిపోతారంట. ఎందుకంటే కొంతమంది ఈ మధ్య ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. ఒక తల్లి ఫోన్ మాట్లాడుతూ బిడ్డను ఆటోలో తీసుకుని వెళ్తూ ఆటో దిగేసి, ఆటో అతనికి డబ్బులు ఇచ్చేసింది, కానీ బిడ్డను తీసుకోవడం మర్చిపోయి దిగేసి వెళ్ళిపోతా ఉంటే ఆటో అతను ఆమెను ఫాలో చేసి, అమ్మ నీ బిడ్డను మర్చిపోయావని ఆమెకి ఇవ్వడం జరిగింది. ఉన్నాయి, బైబిల్ చెప్తుందంటే అవి సత్యమే. కానీ దేవుని ప్రేమ అలా కాదండి, మర్చిపోదు. అంటే ఇంకొక రకమైనటువంటి ప్రేమ చూసినట్లయితే, ఆ యొక్క జంతువులలో ఒక ప్రేమను దేవుడు చూపిస్తున్నాడు. 39వ అధ్యాయము యోబు గ్రంథంలో 13వ వచనంలో చూస్తే, నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును. నిప్పుకోడి ఉష్ణపక్షి అని దీన్ని చెప్పడం జరిగింది.
విలాప వాక్యంలో కూడా దీని గురించి 4వ అధ్యాయము 3వ వచనంలో యెరూషలేమును గురించి చెప్తూ దాని పోలికగా ఉష్ట్రపక్షిని గురించి అక్కడ వివరిస్తాడు సాదృశ్యంగా. ఎందుకంటే ఆ ఉష్ట్రపక్షికి నిప్పుకోడికి ఎటువంటి ప్రేమ ఉంటుందో తన బిడ్డల మీద బైబిల్ చెప్తుంది. నిప్పుకోడి యోబు గ్రంథము 39:13 వచనంలో చూసినట్లయితే, నిప్పుకోడి సంతోషం చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము గలదిగా ఉన్నదా. రెక్కలు ఉన్నాయి, బాగా మంచిగా తన ఈకలను పెంచింది కాబట్టి ఆ ఈకలు తన పిల్లలను దాచుకునే దానికని అనుకుంటున్నారా మీరు? కాదు. చూడండి, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలదిగా ఉన్నదా. లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును, దేని పాదమైనను వాటిని త్రొక్క వచ్చునని అయినను, అడవి జంతువులు వాటిని చితక త్రొక్కవచ్చునని అయినను అనుకొనకయే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు. దేవుడు దానిని తెలివి లేని దానిగా చేసెను. అంటే ఉష్ట్రపక్షి, నిప్పుకోడి ఎన్ని అవలక్షణాలతో ఉంది, అయినా దాని పిల్లలు అది పెంచి పోషిస్తుంది. దానికి తెలివి లేదు. తన బిడ్డల్ని నేను నా గుడ్లు మరి ఈ ధూళిలో పెంచితే ఏదైనా అడవి పక్షులు లేకపోతే అడవి జంతువులు వచ్చి తొక్కేస్తాయి, పగిలిపోతాయి, అయ్యో నా పిల్లలే నా గుడ్లే అనేటువంటి చింత దానికి లేదంట. దాని కళ్ళ ముందు తన పిల్లలను ఏదో అడవి జంతువు వచ్చి చీల్చి చెండాడుతున్నా అది ఏమి చింతించదంట. అది నిప్పుకోడి. అటువంటి తల్లి ప్రేమ కూడా ఉంది భూమి మీద. మరి కొన్ని జంతువుల్లో కనికరం చూపినటువంటి ప్రేమ ఉంది అని చూపిస్తున్నాడు. రాజుల గ్రంథంలో చూస్తే, రాజుల గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 26 వచనము 27 వచనంలో చూస్తే ఇక్కడ ఇద్దరు తల్లులు కనిపిస్తారండి. ఆ ఇద్దరు తల్లులు కూడా రాజు అయినటువంటి సొలొమోను దగ్గరికి న్యాయం కోసం వచ్చారు. వారిద్దరు కూడా ఒక బిడ్డను పట్టుకొని రాజు దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ ఒక్క బిడ్డ కూడా అది నా బిడ్డ నా బిడ్డ అంటూ వచ్చారు. ఆ బిడ్డను చూసినటువంటి సొలొమోను ఇది నిజంగా ఎవరి బిడ్డ అని తేల్చేదానికి ఆ ఇద్దరు తల్లులకి ఒక పరీక్ష పెట్టాడు. ఏ వచ్చిన మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 26 వచనంలో చూసినట్లయితే చూడండి, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి, ఇక్కడ ఒక తీర్పు తీర్చబడింది. ఆ తీర్పు ఏంటని చూస్తే, వేశ్యలైన ఇద్దరు స్త్రీలు, అంటే 16వ వచనంలో, రాజునద్దకు వచ్చి అతని ముందర నిలిచి వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడ చిత్తగించుము, నేనును నా ఈ స్త్రీయు ఒక ఇంటిలో నివసించున్నాం, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని, నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనిను, మేమిద్దరమును కూడా ఉన్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి అది లేచి, నీ దాసినైనా నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచును. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ్య చూడగా అది చచ్చినదాయను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపును పుట్టిన వాడు కాడని నేను తెలుసుకుంటేనే. తల్లి తెలుసుకోగలదు, తన బిడ్డ తన కడుపును పుట్టిన తీపి ఆ బిడ్డ మీద ఉంటుంది. అంతలో రెండవ స్త్రీ అది కాదు, బ్రతికి ఉన్నదే నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నదే నా బిడ్డ అని. ఈ ప్రకారం వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకతయు, రెండవది అలా కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది. కనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చిన రాజు. ఏంటి ఈ యొక్క పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి? ఇదంతా వద్దు, కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను.
వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా రాజు 2 ముక్కలుగా బ్రతికి ఉండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని సరి సగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై. ఏం చేస్తుంది ప్రేమ? తల్లి ప్రేమ. రాజు కత్తితో బ్రతికి ఉన్న బిడ్డను 2 ముక్కలు చేయమన్నాడు. సగము ఆ బిడ్డకి, సగము ఈ యొక్క తల్లికి, సగం ఈ తల్లికి ఇవ్వమన్నప్పుడు బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి ఆ ప్రేగులంట తరుగుకుని పోయాయంట, తరిగిపోయాయంట. రాజునొద్ద నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రమును చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా. చూడండి, తల్లి ప్రేమ. తన బిడ్డ ఎక్కడున్నా కానీ ఆ బిడ్డ బ్రతికి ఉండాలని కోరుకుంటుంది. చంపొద్దయ్యా, చంపొద్దంటే రెండవది అంటుంది చూడండి. ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా సగము చెయ్యము అని. మా ఇద్దరికి అక్కర్లేదా బిడ్డ? ఇద్దరికి మీరు చెప్పిన తీర్పు కరెక్ట్గా సగం సగం చేసి ఇచ్చేయి రాజా అని. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డని ఎంత మాత్రంలో చంపక మొదటి వానికి ఇయుడి అని రాజు చెప్పేశాడు. చంపొద్దు ఆ బిడ్డనే, మొదటి దానికి ఇయ్యండి. దాని తల్లి అదే అని తీర్పు చెప్పింది. దేన్ని బట్టి రాజు తీర్పు చెప్పాడు ఇక్కడ? తల్లి పేగు కోత, తల్లి ప్రేమ, తల్లి మీద, ఆ తల్లికి బిడ్డ మీద ఉన్నటువంటి పేగు తీపిని గుర్తించాడు ఆ రాజు. అంటే ఇటువంటి తల్లిదండ్రులు, ఇటువంటి తల్లి కూడా మనం భూమి మీద గొప్ప తల్లిని చూడవచ్చండి. ఆ పేగు తీపి లేని తల్లి అంటుంది, ఆ బిడ్డను 2 ముక్కలు చేయండి, దానికి ఒక ముక్క ఇవ్వండి, నాకు ఒక ముక్క ఇవ్వండి అంటుంది. ఇది ఒక తల్లి ప్రేమ. ఇదే రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథంలోకి వెళ్ళినట్లయితే మనము 6వ అధ్యాయంలోకి వెళ్దామండి. ఇక్కడ ఒక తల్లి ప్రేమను చూద్దామండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనం నుంచి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 28వ వచనం. 24వ వచనం నుంచి చూస్తే, అటు తర్వాత సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి సోమ్రోనును ముట్టడి వేసిన. అంటే సోమ్రోను పట్టణాన్ని ఇజ్రాయేలు మరి పరిపాలిస్తున్నటువంటి ఇజ్రాయేలీలలో 10 గోత్రాలు ఒక రాజ్యాన్ని, ఉత్తర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క సోమ్రోనును ముఖ్య పట్టణంగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి ఆ పట్టణాన్ని బెన్హదదు అనేటువంటి ఒక సిరియా రాజు ముట్టడి వేశాడండి. పూర్తిగా బంధించేశాడు ఆ పట్టణాన్ని. అప్పుడు సోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండేది. పావురం రెట్ట కూడా తింటున్నారంట, 5 రూపాయలకు కొంటున్నారంట. చూడండి ఎంత కఠినమైనటువంటి క్షామం, అంటే కరువు ఆ యొక్క ప్రాంతాన్ని ముట్టడించిందో ఆ రాజు యొక్క శత్రువు యొక్క రూపంలో. అంతటి ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఆ రాజు ఏం చేశాడంటే చుట్టూ ఏమో శత్రువు ఆవరించాడు. తన ప్రజలు ఏ విధంగా ఉన్నారు దేశంలో అని చూసేదానికి ఆయన సూపర్వైజింగ్ చేస్తున్నాడు అనమాట. ఆ ప్రాకారం మీద నడిచి వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ రాజును చూసి, రాజువైన నా ఏలినవాడ సహాయం చేయమని కేకలు వేయటం వినెను. అతను విన్నాడు. ఆయన ఆ గోడ మీద నడుచుకుంటూ నా ప్రజల పరిస్థితి ఎలా ఉందని చూస్తూ వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ అంటుంది, రాజువైన నా ఏలినవాడ నాకు సహాయం చేయమని కేకలు వేసింది. ఆ కేకను ఆయన విని, యెహోవా నీకు సహాయం చేయనది నేనెక్కడి నుండి నీకు సహాయం చేయదునో? యెహోవా ఆ యొక్క శత్రువు ముట్టడి వేసినప్పుడు నాకే సహాయం చేయనప్పుడు రాజుగా నేను నీకెక్కడి నుంచి నేను సహాయం చేయగలను అని అంటున్నాడు. కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగులలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయి వల్లపడదని చెప్పిన. అంటే తినేదానికి ఏదైనా అడుగుతుందేమో, ద్రాక్షరసమేమో, మరి రొట్టెనేమో అడుగుతుందేమో అని ఆయన ఇవన్నీ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న సామాగ్రి అంతా ప్రజలు తినేశారు కదా, నీకు నేను ఎక్కడ సహాయం చేయగలనమ్మా అన్నప్పుడు, నీ విచారణ కారణం ఏమి అడగ్గా, అసలు ఏంటి నీ విచారం అని అడగ్గా, అది ఈ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని రేపు మనము
నా బిడ్డను భక్షింతుము అని చెప్పినప్పుడు ఇద్దరు స్త్రీల మధ్య ఒక ఒప్పందం కుదిరిందండి. ఇక్కడ కరువు అంత తీవ్రంగా ఉన్నప్పుడు ఒక స్త్రీ చెప్పిందంట, ఈరోజు ఆహారానికి నీ బిడ్డ నువ్వు ఇద్దరం కలిసి వండుకొని తినదాం, రేపు మండీల్లో నా బిడ్డను ఇద్దరు కలిసి తిందాం, ఈరోజు బ్రతుకుదాం మనం అనేటువంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితిని ఆ రాజు చూడటం జరిగింది. చూడండి, అది ఈ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షింతుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. ముందు జరిగిపోయింది. ముందు రోజు ఇద్దరు కలిసి డీల్లో తన బిడ్డను వంట చేసుకుని తినేశారు. అయితే మరునాటి యందు నేను దాన్ని చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్మని అడిగి తిని గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. ఆమెకి అక్కడ కడుపు తీపి అడ్డం వచ్చింది. నా బిడ్డను ఎలా తింటాను అని ఒక తల్లి ఏం చేసిందంటే, ముందు రోజు కాబట్టి పక్క ఆమె బిడ్డను తినేసింది, కానీ నెక్స్ట్ మరుసటి రోజు తన బిడ్డను అడగగానే ఒప్పందం అయితే చేసుకున్నది, కానీ ఆ బిడ్డను తినేటువంటి సాహసం ఆ తల్లి చేయలేకపోయిందండి. అంటే తల్లి ఎంత గొప్పదే, తల్లి ప్రేమ ఎంత గొప్పదే. మరి కొందరు ఆకలి కొరకు బిడ్డను తినేవాళ్ళు ఉన్నటువంటి రోజులు అవి. కొందరు తన బిడ్డను దక్కించుకోవాలని బిడ్డను 2 ముక్కలుగా నరకమని చెప్పేటువంటి తల్లులు కూడా ఉన్నారు. కానీ నిజమైన తల్లి చూడండి, తన బిడ్డను చంపొద్దు, వాడు ఎక్కడున్నా బాగుండాలి, బ్రతికుంటే చాలు అనుకునే తల్లులు ఉన్నటువంటి రోజులు ఇవి. మరి ఇది ఒక తల్లి, ఇది ఒక రకమైన తల్లి. ఇది రాజుల గ్రంథంలోనే మరి అతల్లి అనేటువంటి ఒక తల్లిని చూస్తామండి. రాజుల గ్రంథము 11వ అధ్యాయము చూద్దామండి. 11వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తే, అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనం చేశాను. అతల్య మరి ఏం చేస్తుందంటే, తన కుమారుడు చనిపోయాడని విషయం తెలిసి మరి అనేక మంది రాజకుమారులు చంపేసిందంట. ఇలాంటి తల్లులు కూడా ఉన్నారు. కానీ నేను మీకు ఈ యొక్క ఆ సందేశం ద్వారా తెలియపరచాలనుకున్నది ఏంటంటే, చూడండి, తల్లి ప్రేమ ఎంతో గొప్పదండి. కాబట్టి దానికి వెలకట్టలేనటువంటి మనుషులు ఏం చేస్తున్నారంటే, ఒక పండగను ఆమెకి చేసి ఘనంగా సన్మానించాలనుకుంటున్నారు. కానీ ఇందులో దేవుని ప్రేమ ఇమిడి ఉంది. తల్లి ప్రేమలో ఆ ప్రేమను తల్లిలో పెట్టి నిన్ను సంరక్షిస్తున్నటువంటి దేవుని ప్రేమ వెనక కనిపిస్తుంది. అది చూడలేని వాళ్ళు అనేకులు ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఈరోజు తల్లిని ఎంత గొప్పగా ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆ తల్లి రేపు నిన్ను విడిచి వెళ్ళిపోతే ఏం చేస్తావు? యెషయా గ్రంథంలో ఈ మాటను చెప్తూ, యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో 22వ వచనంలో చూస్తే, తన నాసికారంధ్రములలో ప్రాణవాయువు కలిగిన నరుని లక్ష్య పెట్టకము, వానిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చునో. తల్లికి కూడా నాసికారంధ్రంలో జీవవాయువు ఉంది. ఆ తల్లి కూడా రేపు నేను విడిచిపెట్టిపోతుందేమో. ఆ రోజు ఏం చేస్తావు? నా గురి నా తల్లి, నా లక్ష్యం నా తల్లి, నా తల్లి లేకపోతే నేను బ్రతకలేను అనేటువంటి మనుషులు ఈ భూమి చాలా మంది ఉండొచ్చు. మీతో మాట్లాడుతున్నటువంటి నేను ఈరోజు మా అమ్మని నేను అంతగానే ప్రేమించాను, కానీ నా తల్లి తన నాసిక రంధ్రంలో నుంచి జీవవాయువును విడిచిపెట్టడం నేను నా కళ్ళారు చూశాను. నా చేతుల్లోనే నా తల్లి మరి ఆమె ప్రభునందు నిద్రించడం చూసినటువంటి నేను నా తల్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నేను నిద్రపోతున్నప్పుడు మరి రాత్రి నా తలను ఇలా నుమిరేది నా తల్లి. ఇప్పుడు కూడా నాకు అది గుర్తుంది. తన ఒడిలో పడుకోబెట్టుకునేది, తన చంకలో నన్ను దగ్గరకు తీసుకునేది. ఇన్ని చేసిన తల్లి నన్ను విడిచిపెట్టి పోతుందంటే నేను దాన్ని సహించలేకపోయాను. కానీ అంటున్నాడు దేవుడు, యెషయా గ్రంథంలో అంటున్నాడు, చంటి బిడ్డనైనను తన
తన కడుపును పుట్టిన బిడ్డనైనను తల్లి మరుచునేమో గాని నేను నిన్ను మరువను. చూడుము, నేను నిన్ను నా నా అరచేతుల మీద చెక్కి ఉన్నాను అంటున్నాడు. జకరయ గ్రంథంలో అంటున్నాడు, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టినట్టే అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావులి ఉండును అంటున్నాడు. మరి ఆయన వారి పాదములకు రాతినైనా తగలకుండా ఆయన సంరక్షించును అంటున్నాడు. చూడండి, ఈ ప్రేమ తల్లి చూపించలేదేమో. భూమి మీద బ్రతికి ఉన్నన్ని రోజులు మాత్రమే ఈ ప్రేమ తల్లి ఇవ్వగలదు. కానీ తల్లి చివరి వరకు నీతో ఉండలేదు. నీకు ఒక వయసు వచ్చేసరికి, 40 సంవత్సరాలు వచ్చేసరికి తల్లికి 100 ఏళ్ళు నిండిపోతున్నాయి. అమ్మ వెళ్ళిపోతుంది. మిగతా సంవత్సరాలు ఎవరు కాపాడాలి నిన్ను? ఒకసారి ఆలోచించు. ఈ మాటను దృష్టించి యేసు ప్రభు వారు ఒక మాటను, అద్భుతమైన మాటను చెప్తున్నారు. ఆ మాటను చదివి మనము ఈ యొక్క వాక్యాన్ని ముగించదని ప్రయత్నిస్తున్నాము. లేఖనములోని లూకాసు వార్తలోని 14వ అధ్యాయము, ఇక్కడ చెప్పబడినటువంటి మనుషులు, ఈ యొక్క మాటలు విన్నటువంటి మనుషులందరినీ యేసు ప్రభు వారు అడుగుతున్నాడు. ఆ రోజు సమాజాన్ని ఆయన అడిగాడు. కానీ చూడండి, 14వ అధ్యాయము 26వ వచనంలో, 25, 26 వచనాలు కలిసి ఉంటాయి. ఆయన అడుగుతున్నటువంటి మాట, బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, యేసుక్రీస్తును వెంబడించే వాళ్ళు ఒకరు ఇద్దరు కాదండి, బహుజన సమూహములు ఆయన్ను వెంబడిస్తున్నాయి. ఆయన వారి తట్టు తిరిగి ఏమంటున్నాడంటే, ఎవడైనను నా యొద్దకు వచ్చిన ఎడల తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే నాకు శిష్యుడు కానేరడు అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తుకి నీవు శిష్యుడుగా ఉండాలంటే ఇక్కడ ద్వేషించమంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరెవరిని ద్వేషించమంటున్నాడు అని చూస్తే, నన్ను వెంబడించేవాడు, నా యొద్దకు వచ్చినవాడు, నా యొద్ద నేర్చుకోవాలనుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో ఈ జనసమూహంలో, మరి ఏం చేయాలంట? తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, పిల్లలను, తన అక్క చెల్లెలు, అన్న తమ్ముడు, చివరికి తన ప్రాణమును అనగా తన దేహమును ద్వేషించాలంట. అంటే ద్వేషించడం అంటే అర్థం ఏం లేదండి. ఇక్కడ మొదటి స్థానంలో వాళ్ళని ద్వేషించాలి. మొదటి స్థానము అది దేవునిదే. ఆ స్థానంలో ఆ స్థానంలో వాళ్ళని పెట్టాలన్నప్పుడు ఆలోచించాలి మీరు. ఆ స్థానం దేవునిదే. ఈ యొక్క చెప్పినటువంటి కేటగిరీ, తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, నీ ప్రాణము కూడా చివరికి 2వ స్థానంలో ఉండాల్సిందే. ఎందుకంటే ఈ 2వ స్థానంలో ఉన్నవి శాశ్వతమైనవి కావు. ఈ భూమి మీద వారికి ఇచ్చినటువంటి ఆయుష్ కాలము ఎంతైతే ఉందో యోబు గ్రంథంలో చెప్పినట్లుగా, చూడండి ఒక మాట యోబు గ్రంథంలో లైఫ్, మరి ప్రతి మనుషునికి యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో, నరుల ఆయుష్ కాలం పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది, మించజాలను వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు అని చెప్పాడు. ఈ కేటగిరీలోకి తల్లి వస్తుంది, తండ్రి వస్తాడు, భార్య వస్తుంది, పిల్లలు వస్తారు, అన్నలు వస్తారు, అక్కలు వస్తారు, ఆఖరికి నీ శరీరం కూడా వస్తుంది దీంట్లోకి. ఏదో ఒక రోజు మించజాలి నువ్వు వయో పరిమితి, నీవు ఈ భూమిని విడవలసిన రోజు వస్తుంది. కాబట్టి ఆ విడిచిపెట్టేటువంటి ఆ యొక్క దేహ సంబంధులను, దేహాన్ని ఆ స్థానంలో ఉంచొద్దండి. ఆ స్థానము ప్రభువుకి ఇవ్వండి. ఆ స్థానం ప్రభువుకి ఇచ్చినట్లయితే తల్లి విడిచిపోయినట్లుగా ప్రభువు నిన్ను విడిచిపోడు. చూడండి, ఆయన నమ్మకమైన వాడు, చివరి వరకు నేను కాపాడుతానని చెప్తున్నాడు. చూడండి, యొక్క దశలోనికులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే, పరిశుద్ధపరచును. చూడండి, ఇక్కడ సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణులుగాను పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడును గాక, మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనక అలాగు చేయును.
మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరంటే నమ్మకమైన వాడు. యేసుక్రీస్తు రాకడ యందు మరి మీ ఆత్మ జీవము శరీరము మన ప్రభుని యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండనట్లు కాపాడబడును. ఆ విధంగా కాపాడేటువంటి విధానంలో దేవుడు తప్ప నీ శరీరాన్ని, నీ ఆత్మను, ఆఖరికి నీ జీవమును కాపాడేది దేవుడు తప్ప ఈ భూమి మీద ఏ బంధాలు బాంధవ్యాలు లేవండి. కనుక ఇటువంటి గొప్ప అనుభూతి ఈరోజు అమ్మను గురించి మనమందరం మాట్లాడుకునేటువంటి గొప్ప అవకాశము ఈ సందర్భంగా దేవుని వాక్యాన్ని మాట్లాడుటకు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సరిగా వినియోగించుకొని మీతో చక్కని మాటలు పంచుకున్నటకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి అని ఘనమైన నామానికి స్తోత్రము. ఈ మాటలు విన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఆయన ఆశీస్సులు మీ అందరికీ, మీకును మీ కుటుంబాలకు నిండుగా మెండుగా ఉండను గాక. మరి ఈ మాటలు విన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.